రేవంత్ రెడ్డి గారు కేరళ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అక్కడ వారి మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 6 వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా సక్రమంగా అమలు చేశామని, అవసరమైతే కేరళ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటున్న వారు వచ్చి వారు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఛాలెంజ్ చేశారు. గత 10 ఏళ్లుగా విజయన్ ప్రభుత్వం సాధించిన విజయాలను తగ్గించి చూపుతూ, కించపరుస్తూ దీనికి ఎండ్ అవుతా ఉంది. ఇంకా నెక్స్ట్ గోల్డెన్ ఎరా రాబోతోంది అని చెప్పి ప్రచారం చేశారు. మరి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏమంటే, కేరళ నుంచి వచ్చి చూడాల్సిన అవసరం లే, మీరు ఇక్కడ ఏమి సాధించారో, మీరు ఏవి అమలు చేశారో ఇక్కడున్న సిపిఎం నాయకులకు మీరు వివరిస్తే సరిపోతుందని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు కళ్యాణ లక్ష్మి పేరుతో ప్రతి ఒక్కరికి తులం బంగారు ఇస్తామన్నారు. మరి తులం బంగారు ఎవరికి ఇచ్చావు? కనీసం మీ ఊర్లోనూ ఇచ్చావా? అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు. జాబ్ క్యాలెండర్ పేరుతో నువ్వు యువకులందరికీ కూడా మోసం చేశావు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకు నువ్వు ఇది చేసావు తప్పితే నీవు కొత్తగా ఎక్కడ కూడా ఒక ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నావు, అది చేయలేదు. రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీని కొంతమందికి మాత్రమే చేశావు. పైగా రైతు భరోసా పేరుతో ప్రతి ఒక్కరికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తానని ప్రచారం చేసి మరి నువ్వు ఎక్కడిచ్చావో అది నీవే చెప్పాలి. కనీసం మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎక్కడ ఇచ్చిన పాపాను పోలే. మరి దీంతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తానన్నావు. ఇవాళ కౌలు రైతుల గురించి మాట్లాడిన పాపాన పోలే. దీనికి తోడు పెన్షన్స్ విషయంలో 4,116 రూపాయలు ఇస్తానని చెప్పావు. మరి నువ్వు ఎక్కడన్నా పెన్షన్స్ పెంచావా? పెన్షన్ అమౌంట్ పెంచింది లేదు. కానీ నువ్వు ఎన్నికల్లో ఇప్పుడు అన్ని కూడా నేను అమలు చేశానని చెప్పుకుంటా ఉన్నావు. పైగా యువ వికాసం పేరుతో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్నావు, అది ఇచ్చింది లేదు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. 2,500 రూపాయలు ఎవరీ మంత్ ఇస్తానని చెప్పారు. మరి ఇంతవరకు కూడా మహాలక్ష్మి పథకం ఎక్కడ చేయలే. గ్యాస్ సిలిండర్ అయితే 500 రూపాయలకి ఇస్తానన్నావు. ఆ 500 రూపాయలకి ఇస్తాను ఆ గ్యాస్ కొట్టావు తప్ప అది కూడా. చివరికి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా 200 గజాలు ఉచితంగా స్థలం ఇస్తానన్నావు. ఆ ఉద్యమకారులను కూడా పట్టించుకున్న పాపాన. కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నువ్వు కేరళలో పోయి కొచ్చిన్లో చెప్తా ఉన్నావు, మీరు రాండి వచ్చి చూడండి అంటారు. మరి ఇక్కడ చూడడానికి మేము రెడీగా ఉన్నాం. సిపిఎం నాయకులు ఇతర వామపక్షాలతో కలిసి మేము విజిట్ చేస్తాం. నీవు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ అమలు చేశావో ప్రజలకు వివరించమని చెప్పి, లేదా డిబేట్కి రమ్మని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తాము.